హాయ్ గాయ్స్, ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్ అండ్ వాటి కింద అసైన్మెంట్స్ కూడా పెడతాను అనమాట. డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ మీ డిఎస్ఏ స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు వీడియోలో ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఒక అర్రే ఇచ్చి టూ సమ్ ప్రాబ్లం అంటారు. యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇప్పుడు వాడు ఒక నెంబర్ ఇస్తాడు, టార్గెట్ నెంబర్. లైక్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 13 అనుకుందాం. 13 అనుకుంటే ఈ అర్రేలో ఏదైనా 2 నెంబర్స్ తీసుకొని ప్లస్ చేస్తే మనకి 13 వస్తుందా? ఇది మనం కనిపెట్టాల్సింది. దీనిలో 2 సినారియోస్ ఉంటాయి. ఒక క్వశ్చన్ వచ్చేసి అసలు ఈ 2 నెంబర్స్, ఇప్పుడు ఏదో ఒక 2 నెంబర్స్తో ప్లస్ చేస్తే 13 వస్తుందా, ఎస్ ఆర్ నో చెప్పాలి. ఇది ఒక కేసు. ఇంకొక కేసు వచ్చేసి మీకు ఆ ఇండెక్సెస్ కూడా కావాలంటారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు 8 ఏ ఇండెక్స్లో ఉంది, 5 ఏ ఇండెక్స్లో ఉంది. ఇప్పుడు ఈ అర్రేలో మనకి 13 రావాలంటే ఓన్లీ ఇది ఒకటే ఆప్షన్, రైట్? 8 + 5 13 అవుతుంది. ఈ 8 ఏ ఇండెక్స్లో ఉంది, ఈ 5 ఏ ఇండెక్స్లో ఉంది, 2 3 ఇది ప్రింట్ అవ్వాలి. ఇలా 2 కేసులు ఉంటాయి. ఒకటి ఎస్ ఆర్ నో అంటే అసలు కనీసం ఉన్నాయా, ఏదో ఒక 2 ఎలిమెంట్స్ని ప్లస్ చేస్తే 13 వచ్చే టార్గెట్ 13 వచ్చేలా, సమ్ 13 వచ్చేలా ఏదో 2 ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఎస్ ఆర్ నో అనేది ఒక సినారియో. అండ్ ఒకవేళ ఉంటే ఆ వాటి యొక్క ఇండెక్సెస్కి ఇంకో సినారియో. ఇదన్నమాట ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అర్థమైంది అనుకుంటాను. మనం ముందుగా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయితే చూద్దాం. బ్రూట్ ఫోర్స్లో మీరు బాగా గమనించినట్లయితే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకొని 1 + 2 1 + 8 1 + 5 1 + 4 చేసుకొని చూసుకుంటే, ఆ తర్వాత మళ్ళా 2 + 1 2 + 8 2 + 5 2 + 4 ఇలా ఒక్కొక్క ఎలిమెంట్కి అది కాకుండా మిగతా ఎలిమెంట్స్తో ప్లస్ చేసుకొని చూసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే 13 వస్తే, లేకపోతే అదే టార్గెట్ మనకి 13 కదా. ఎప్పుడైతే మనకి టార్గెట్ వస్తే సమ్ము, అప్పుడు ఆపేసి మనం ఎస్ అని కానీ నో అని కానీ ప్రింట్ చేయొచ్చు. లేదంటే మనం ఎలాగో 2 లూప్స్ తీసుకోవాల్సిందే కాబట్టి IJ ప్రింట్ చేసేస్తాం ఎక్కడైతే మనకి టార్గెట్ ఇది వస్తుందో. దానికి కోడ్ ఏమని రాస్తారు, I = 0 I <n I++, తర్వాత మళ్ళా ఫర్ J = 0 J <n J++, ఇలా రాసి ARR I + ARR ఇఫ్ కండిషన్లో ఈక్వల్ టు టార్గెట్ అయితే, ఒకవేళ టార్గెట్ అయిందంటే మీరు ఒకవేళ ఫస్ట్ సినారియో అయితే ఎస్ ఆర్ నో ప్రింట్ చేస్తారు. ఒకవేళ లేకపోతే ఆ ఇండెక్సెస్ ప్రింట్ చేస్తారు. కాబట్టి నేను ఇక్కడ ప్రస్తుతానికి ప్రింట్ ఎస్ అనేది రాస్తున్నాను అనమాట. నో ప్రాబ్లం. అండ్ ఇదనమాట. ఇలా అయితే కోడ్ రాస్తారు. ఇప్పుడు దీని కాంప్లెక్సిటీ ఎంత మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే 1 తీసుకొని ఫస్ట్ 1 + 2 1 + 8 1 + 5 1 + 4 మనకి ఎక్కడైనా 13 వస్తుందా? రాదు. నెక్స్ట్ 2 తీసుకొని మళ్ళీ 2 + 1 2 + 8 2 + 5 2 + 4 ఎక్కడైనా 13 వస్తుందా? రాదు. మళ్ళీ 8 తీసుకొని 8 + 1 8 + 2 8 + 5 8 + 4 ఇలా చేసేటప్పుడు 8 + 5లో మనకు 13 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అని ప్రింట్ అయిపోతుంది ఆ టైంలో. అండ్ ఒకవేళ అయిపోతే ఇంకా మనం బ్రేక్ కూడా చేసేయచ్చు, మనకి ఇబ్బంది ఉండదు, రైట్? ఇలా రాస్తారు. దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత? 0 to n 0 to n. n*n big O n² అవుతుంది. దీనికి మనకి టైం కాంప్లెక్సిటీ big O n² అయితే అవుతుంది. ఇక స్పేస్ కాంప్లెక్సిటీ అంటారా, మనం ఏం తీసుకోవట్లేదు ఎక్స్ట్రా స్పేస్ అయితే ఏం తీసుకోలేదు, ఆక్సిలరీ స్పేస్. big O 1 అయితే నేను పెడుతున్నాను. ఇప్పుడు ఇది బ్రూట్ ఫోర్స్. దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేయాలి అనుకుంటే, బ్రూట్ ఫోర్స్నే కొంచెం ఆప్టిమైజ్ చేస్తే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1 ఇక్కడ ఉన్నప్పుడు 1 2 చూస్తుంది, 1 8 చూస్తుంది, 1 5 చూస్తుంది, 1 4 కూడా చూస్తుంది, రైట్? మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 2 1 చూడాలన్నా? మీరు ఆలోచించండి. A + B = B + A కదా, రైట్? ఇప్పుడు 1 + 2 చూసిందంటే ఆల్రెడీ 2 + 1 మళ్ళీ మనం చూడాల్సిన అవసరం లేదు. మనం 2 + 8 2 + 5 2 + 4 చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8కి వచ్చాం. ఇప్పుడు 8 + 1 8 + 2 చేయాలన్నా మనం? అవసరం లేదు, ఎందుకంటే ముందు ఇటరేషన్స్లో ఆల్రెడీ 1 8 2 8 చేసేసి ఉంటుంది.
కాబట్టి మళ్ళీ 8+1 8+2 చేసి మనకి టైం వేస్ట్. సో కాంప్లెక్సిటీ ఇంకా పెరిగినట్టు. సో మనం జస్ట్ ఈ ఎలిమెంట్ ఇప్పుడు ఏ ఇటరేషన్లో అయితే అయ్యి ఉంటుందో దాని +1 నుండి మనం జేని ఇటరేట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు జే ఈక్వల్ టు నేను i+1 పెడతాను. ఇప్పుడు ఈ కోడ్ కూడా వర్కౌట్ అవుతుంది. కాకపోతే దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓకే అఫ్కోర్స్ లెస్ దాన్ బిగ్ ఆఫ్ n స్క్వేరే, కానీ సమ్వేర్ సిమిలర్ టు బిగ్ ఆఫ్ n స్క్వేరే ఇది కూడా. సో ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఇది కూడా బ్రూట్ ఫోర్స్ కిందకే వస్తుంది. కాకపోతే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్పాను అనమాట. బ్రూట్ ఫోర్స్లో ఇది కొంచెం ఇలా ఇంప్రూవ్ చేయొచ్చు ఆప్టిమైజేషన్ అనేది. అండ్ ఇప్పుడు బెటర్ అప్రోచ్ చూద్దాం. బెటర్ అంటే నీకు సెకండ్ సినారియోలో అదే బెస్ట్ అవుతుంది, నేను చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇది వాడిచ్చిన అర్రే అనుకుందాం. సో ఇందాక అట్లాగే ఇప్పుడు కూడా టార్గెట్ ఈక్వల్ టు నేను 13 అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మన ఏమేంటి, ఇప్పుడు మనము టైం కాంప్లెక్సిటీ తగ్గించాలి ఖచ్చితంగా, రైట్? సో మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి స్పేస్ కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయినా కూడా మనకి పర్వాలేదని అనుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మెథడ్లో మనం వాడేది హ్యాషింగ్, రైట్? మీరు మన ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉంటే మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అర్రే కనుక్కోవడానికి కానీ ఇలాంటి వాటిల్లో మనం హ్యాష్ మ్యాప్ అనేది వాడాం. సో మన ప్రీవియస్ వీడియోస్ చూసింటే హ్యాష్ మ్యాప్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చింటే ఇబ్బంది లేదు. ఒకవేళ లేకపోతే మన ప్రీవియస్ వీడియోస్ లైక్ కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ అర్రే ఇలాంటి వీడియోస్ చూడండి, మన దాంట్లో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం వాడబోయే లాజిక్ చూద్దాం ఒకసారి. జస్ట్ ఒకసారి మనం లాజిక్ వినండి ఒకసారి. ఇక్కడ 1 వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది. 1 ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా 12 ఉందా అని చూసుకుంటే సరిపోతుంది కదా. మనం జస్ట్ లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు 1 ఆల్రెడీ ఉంది, ఈ మిగతా వాటిలో 12 ఆల్రెడీ ఉందా అని చూసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే 1 + 12 అయితే 13 అవుతుంది. సో ఇక్కడ 12 లేదు, వదిలేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. 2 ఉన్నప్పుడు 11 ఉందా లేదా ఇక్కడ ఈ అర్రేలో అనేది చూసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే 13 అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు 8 వచ్చింది. 8 ఉన్నప్పుడు ఈ అర్రేలో 5 ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది కదా. సో 5 ఉంది, ఉన్నప్పుడు ఏమవుతుంది, 8 + 5 13 అయిపోతుంది. కాబట్టి అదే మన ఆన్సరు. మనం ఈ 8 యొక్క ఇండెక్స్ అండ్ ఈ 5 యొక్క ఇండెక్స్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఇదే అనమాట మన లాజిక్ వచ్చేసి. జస్ట్ ఇప్పుడు ఈ ట్రావర్స్ చేసేటప్పుడు ప్రతి ఐటరేషన్లో ఒక ఎలిమెంట్ అయితే వస్తుంది. ఆ ఎలిమెంట్ నేనేం చేస్తాను, టార్గెట్ మైనస్ ఈ ఎలిమెంట్ ఈ అర్రేలో ఉందా అనే చెక్ చేసుకోవాలి, రైట్? ఇది మన లాజిక్ వచ్చేసి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి క్వశ్చన్లో 2 సినారియోస్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ఎస్ నో అనేది, ఇంకొకటి వచ్చేసి మనకి ఆ ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో అనేది కూడా ప్రింట్ చేయాలనేది. సో అందుకోసం నేనైతే ఇక్కడ ఒక హ్యాష్ మ్యాప్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. సో హ్యాష్ మ్యాప్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, తెలియకుండా మీకు అర్థమైపోతుంది, నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు హ్యాష్ మ్యాప్ అంటే కీ వాల్యూ పెయిర్స్. సో ఇక్కడ కీ, ఇక్కడ వాల్యూ అనేది ఉంటుంది. సో ముందుగా 1 అనేది చూస్తాం అన్నమాట. ఇప్పుడు 1 తీసుకున్నప్పుడు సో ఓకే ఇప్పుడు 1 ఉంది కదా, 1కి ఆపోజిట్ ఏముంటుంది, ఇప్పుడు 1 అంటే 1 ప్లస్ ఎంత చేస్తే మనకి టార్గెట్ 13 అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన టార్గెట్ 13 కాబట్టి, రైట్? 1 ప్లస్ ఎంత, ఇక్కడ 12 చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ 1 కాకుండా 13 మైనస్ 1, ఈ టార్గెట్ మైనస్ ARR ఆఫ్ I. ఒకసారి ఈ అర్రేని మనం ట్రావర్స్ చేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ లైక్ ఎలా అంటే టార్గెట్ మైనస్ ARR ఆఫ్ I, ఈ ఎలిమెంట్ అనేది ఈ కీస్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో 1 ఉంటుంది, అంటే 12 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 12 లేదు. సో మనం ఏం చేయాలి, లేనప్పుడు ఈ 1ను లోపలేసుకోవాలి. 1ను లోపలేసుకొని దాని ఇండెక్స్ని వాల్యూ లాగా పెట్టుకుంటాను అనమాట నేను, ఎందుకంటే మనం ఇండెక్స్ ప్రింట్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సినారియోలో. ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో మనకి 2 ఉంటుంది. 2 అంటే 13 మైనస్ 2 విచ్ మీన్స్ 11 ఉందా లేదా చెక్ చేసుకుంటాం. మనకు ఉందా, లేదు, ఈ కీస్లో చూసుకోవాలి, లేదు. సో ఆ 11ని సో 11 లేదు కాబట్టి ఈ 2ని మనం దీనిలోకి పుష్ చేసుకోవాలి. అండ్ దీని యొక్క
ఇండెక్స్ వచ్చేసి 1, రైట్. అండ్ తర్వాత 8 వచ్చింది. 8 వచ్చినప్పుడు 5 ఉందా లేదా దీంట్లో, ఈ హ్యాష్ మ్యాప్లో మనకి 5 ఉందా లేదు. సో మనం ఏం చేయాలి, 8 పుష్ చేసుకొని దాని యొక్క ఇండెక్స్ అనేది పుష్ చేసుకోవాలి. ఇప్పుడు 5 వచ్చింది. 5 వచ్చినప్పుడు మీరు బాగా గమనించండి, 13 - 5 8 ఉందా లేదా ఆల్రెడీ కీస్లో ఉంది రైట్. ఉంది అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, వీటి యొక్క వాల్యూ, ఈ 8 అనే దాని యొక్క వాల్యూని అండ్ అలాగే ఇప్పుడు ఈ కరెంట్ ఇటరేషన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 5, దీని యొక్క ఇండెక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేసేయాలి. అంటే రో 1 2 3 4 కదా. సో మనకి ఆల్రెడీ ఈ హ్యాష్ మ్యాప్లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కరెంట్ ఐటరేషన్లో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కూడా మీరు ప్రింట్ చేసాలి 2 3. సో మనకైతే ఆన్సర్ వచ్చేసింది. అంటే సెకండ్ ఇండెక్స్లో ఉండేది థర్డ్ ఇండెక్స్లో ఉండేది ప్లస్ చేస్తే మనకి టార్గెట్ 13 వస్తుందని అర్థం. సో ఇలా అనమాట. ఇక ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్టయితే మనం ఒకసారి దీన్ని ఇటరేట్ చేస్తున్నాం అండ్ అది కూడా మొత్తం చేయట్లేదు. లైక్ ఎలా అంటే వర్స్ట్ కేసులో మాత్రమే మొత్తం వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే సరే బిగ్ ఆఫ్ n అనుకుందాం అండ్ హ్యాష్ మ్యాప్ వాడుతున్నాం. సో హ్యాష్ మ్యాప్కి ఖచ్చితంగా మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ వాడతాం బిగ్ ఆఫ్ n. సో ఇక్కడ మనం కాంప్లెక్సిటీ అయితే తగ్గింది. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా లేకుండా మనం చేయగలమా అంటే ఎస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ అప్రోచ్ చూద్దాం. కాకపోతే అది జస్ట్ ఈ సినారియోకి మాత్రమే వర్క్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇంకొక బెస్ట్ అప్రోచ్ అయితే ఉంది, కాకపోతే అందులో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n పడుతుంది. సో బట్ స్టిల్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూయర్ మీకు నువ్వు హ్యాష్ మ్యాప్ వాడకుండా విచ్ మీన్స్ స్పేస్ కాంప్లెక్సిటీ లేకుండా నువ్వు నాకైతే కోడ్ రాయనప్పుడు బెస్ట్ కాంప్లెక్సిటీతో అప్పుడు ఇది మాత్రమే మీకు పాసిబుల్ అనమాట. సో అందుకోసం దీన్ని బెస్ట్ అంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ లాజిక్ ఏంటంటే బెస్ట్ కాంప్లెక్సిటీలో ముందుగా మనం వాడిచ్చిన అర్రేని సార్ట్ చేస్తాం. ఓకే, సార్ట్ చేయడానికి మినిమం మీకు కావాల్సింది బెస్ట్ కాంప్లెక్సిటీలో తీసుకున్నా కూడా n log n టైం కాంప్లెక్సిటీ అయితే పడుతుంది మనకి సార్ట్ చేయడానికి. సో ఇప్పుడు దీన్ని సార్ట్ చేసాం అనుకున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది 1 2 4 5 8 అవుతుంది రైట్. ఇక్కడ వరకు ఓకే. సో సార్ట్ చేశాక ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మీరు మన వీడియోస్ చూసి ఉంటే మనం ఎన్నో వాటిలో వాడింటాం 2 పాయింటర్ అప్రోచ్ అనేది రైట్. సో ఈ 2 పాయింటర్ అప్రోచ్తో మనమైతే దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలా చూద్దాం. సో ముందుగా మనమైతే ఇక్కడ ఒక పాయింటర్ అండ్ ఇక్కడ ఒక పాయింటర్ పెట్టుకుంటాం రైట్. ఇది ఆల్రెడీ సార్ట్ అయి ఉంటుంది కాబట్టి లీస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, హైయెస్ట్ ఎలిమెంట్ ఆర్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది లెఫ్ట్ పాయింటర్, లెఫ్ట్ వచ్చేసి 0 దగ్గర, రైట్ వచ్చేసి నేను ఈ లెంత్ -1 సో n - 1 దగ్గర పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వైల్ లూప్లో వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ వరకు మీకు అది అర్థమవుతుంది. ఇక్కడ లాజిక్ చూద్దాం ముందుగా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను రైట్, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఎర్రర్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ రైట్ చేస్తాను. సో ఇప్పుడు నాకేమొచ్చింది 9 వచ్చింది. 1 + 8 చేసినప్పుడు నాకు 9 వచ్చింది. సో 9 వస్తే ఈ 9 అనేది మన టార్గెట్ కంటే చిన్నదా పెద్దదా చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ చిన్నది మీన్స్ సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది పెంచాలి మనం. 13 అంటే టార్గెట్ 13 బట్ మనకు వచ్చినది 9 అంటే దీన్ని ఇంకా పెంచాలి అంటే ఈ లెఫ్ట్ పాయింటర్ని రైట్ పంపిస్తే మనకి పెద్ద వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఒకవేళ అదే మీరు రైట్ పాయింటర్ని లెఫ్ట్ పంపిస్తే తగ్గుతుంది, మనకి తగ్గకూడదు. మనకు వచ్చింది 9 అనేది 13కి పోవాలంటే మనం పెంచాలి రైట్. సో ఇప్పుడు నేను ఈ పాయింటర్ని ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకున్నాను, లెఫ్ట్ పాయింటర్ని ముందుకు పంపించాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్లస్ చేసుకుంటాను, లెఫ్ట్ పాయింటర్ దగ్గర ఉండేది రైట్ పాయింటర్ దగ్గర ఉండేది. 2 + 8 10 అయింది. మనకు కావాల్సిన టార్గెట్ 13. సో 10 అనేది లెస్ దాన్ 13. సో లెస్ దాన్ అన్నప్పుడు మనం దీన్ని ఇంకా పెంచాలంటే దీన్ని ఇక్కడికి పంపించాలి ఈ పాయింటర్ని. సో ఇప్పుడు మళ్ళీ 4 ఉంది, ఇప్పుడు 8 ఉంది. లెఫ్ట్ పాయింటర్ దగ్గర 4, రైట్ పాయింటర్ దగ్గర 8. ఈ రెండు ప్లస్ చేసినప్పుడు మనకి 12 వస్తుంది.
ఇక్కడ 12 అండ్ 13 కంపేర్ చేసుకుంటే 12 కూడా లెస్ దాన్ 13 అంటే ఇంకా పెంచాలి. సో ఇప్పుడు నేను ఇది క్యాన్సిల్ చేసి ఇది ముందుకు పంపిస్తాను. సో ఇప్పుడు వచ్చింది మనకి ఇప్పుడు వచ్చేసి 8 + 5 13 అయింది. 13 ఈక్వల్ టు 13. ఎప్పుడైతే మనకి ఇఫ్ ఎర్రర్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఎర్రర్ ఆఫ్ రైట్ అవుతుందో, సో ఎప్పుడైతే మనకు ఎర్రర్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ రైట్ ఈక్వల్ టు టార్గెట్ అవుతుందో అప్పుడు మనం స్టాప్ చేసేసి ఎస్ అని అయితే ప్రింట్ చేస్తాం. సో ఇదన్నమాట మనం స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకోకుండా, ఆర్ ఇంటర్వ్యూర్ ఎప్పుడైతే మీకు హ్యాష్ మ్యాప్ వాడద్దు, నాకు హ్యాష్ మ్యాప్ లేకుండా సొల్యూషన్ చెప్పు అన్నప్పుడు ఇలా అయితే చేయాలి మీరు. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ప్రతిసారి ఇలానే వెళ్ళింది, ఎప్పుడు ఇలా వెళ్ళలేదు. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను ఇదే అప్రోచ్కి, చూడండి. సో ఈ ఎగ్జాంపుల్లో నేనైతే అర్రే అయితే తీసుకుంటున్నాను, బట్ టార్గెట్ 7 తీసుకుంటున్నాను. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలి, జస్ట్ మనకి ఇక్కడ లాజిక్ అనేది మీకు మెయిన్ అర్థం కావాలి. కోడ్ నేను లాస్ట్లో అటాచ్ చేసేస్తాను, ఇబ్బంది లేదు. సో మనకి ఇక్కడ ఒక పాయింటర్, ఇక్కడ ఒక పాయింటర్ ఉందా. సో ముందుగా మనం ఏం చేస్తాం, 1 + 8 = 9. 9 అనేది గ్రేటర్ దాన్ 7. సో గ్రేటర్ మనం తగ్గియాలి అంటే, ఎప్పుడైనా మనకు వచ్చిన సమ్ముని తగ్గియాలి అంటే రైట్ పాయింటర్ని ముందుకు జరపాలి. ఎందుకంటే ఇక్కడే మనకి వాల్యూస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి అసెండింగ్ ఆర్డర్లో అయితే ఉంది కాబట్టి. సో ఈ రైట్ పాయింటర్ని ముందుకు జరిపితే మనకనేది ఈ వాల్యూ అనేది తగ్గుతుంది. సో నేను ఇది ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తాను పాయింటర్. ఇప్పుడు 5 ఉంది, 5 + 1 6. 6 అనేది గ్రేటర్ దాన్ 7, అదే టార్గెట్ మనకి 7 కదా. సో 6 అనేది మనకి గ్రేటర్ దాన్ 7 లెస్ దాన్ 7, మనకి లెస్ దాన్ 7 అంటే దీన్ని పెంచాలి. 7కి తీసుకొని రావాలంటే దీన్ని పెంచాలంటే ఏం చేయాలి, లెఫ్ట్ పాయింటర్ని ముందుకు జరపాలి. ఎందుకు, ఇది జరిపితేనే మనకి ఈ వాల్యూ అనేది పెరుగుతుంది. ఈ సమ్ వాల్యూ మనకి పెరగాలంటే లెఫ్ట్ పాయింటర్ని ముందు జరపాలి. ఎందుకు, ఇక్కడే మనకి పెరుగుతా పోతుంది, ఇక్కడ నుంచి మనకు తగ్గుతా వస్తుంది, ఎందుకంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి, సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చినప్పుడు 2 + 5 చేస్తాం, 7. 7 ఈక్వల్ టు 7 టార్గెట్. ఎప్పుడైతే మనకి టార్గెట్ రీచ్ అయిపోయిందో మనం అక్కడ ఏం చేసేసి ఎస్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇది గాయస్, ఇంట్యూషన్ అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కోడ్ అనేది లాస్ట్లో ఇచ్చేస్తాను, మీకు అర్థమైపోతుంది. సో మీరు ముందుగా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.